హాయ్ ఫ్రెండ్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే పాపకు ఫోటోషూట్ చేశాం. ఇండియన్ మ్యాప్ వేసినాం. అయితే అందులో 3 కలర్స్ ఉంటాయి గదా! 3 కలర్స్ అయితే ఆరెంజ్ కలర్ కోసం మేము రైస్‌కి వాటర్ కలర్స్ యూజ్ జేసి ఆరెంజ్ కలర్ ఏసినాం. మళ్ళీ వైట్ కలర్‌కి ఆ రైస్ వైటే ఉంటాయి గదా! రైస్ పోసుకున్నాం. మళ్ళా గ్రీన్ కలర్‌కేమో పెసర్లుంటాయి గదా! ఆ పెసర్లు యూజ్ జేసి ఆ పెసర్లేసుకున్నాం. ఫోటో థీమ్ ఈరోజే ఏసినాం. ఈరోజే 15థ్ ఆగస్ట్ ఈరోజే ఏసినాం. ఇంకా ఫస్టు చాక్ పీస్ తోటి మ్యాపు గీసుకున్నాం. గీసుకున్న తర్వాత ఇట్లా ఇవి యూజ్ జేసి కలర్స్ యూజ్ జేసి కలర్స్ ఏస్తున్నాం. మళ్ళీ ఐ లవ్ ఇండియా అని అక్కడ రాసుకున్నాం పైన. సింపుల్‌గా ఏసినాం అట్లా. నీట్‌గుండాలని ఏదో సింపుల్‌గా జేసినాం. ఫస్టు అట్లా ఏసుకున్న తర్వాత ఆ రైస్ అట్లా ఏసుకున్న తర్వాత మామూలుగా ముందు అట్లా ఏసేసుకొని నీట్‌గా సెట్ జేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇగ వైట్ రైస్ మిడిల్‌లో ఏసుకున్నాం. కిందికేమో పెసర్లు. కిందికి పెసర్లేసుకున్నాం. నాకచ్చినట్లుగా ఏసినా. ఒకవేళ మిస్టేక్ అయితే కొంచెం సారీ. నాకు వచ్చిన విధంగా అయితే ట్రై జేషినా. ఏమన్నా తప్పు పోయుంటే క్షమించండి. హ్మ్. రైస్ పోసుకుంటున్నా అట్లా. కష్టమే. ఏ కన యు చూడడానికి ఈజీగానే కనబడతది గానీ, అంత ఈజీ ఏం గాదు. అది పాప గిన కొంచెం చేతి పెట్టి ఇట్లా అన్నదనుకో మొత్తం పోతదిగ. చేసిందంతా ఉష్కాకైపోతది. ఇగ అందుకని ఇటు సైడు కార్నర్‌కి మ్యాపేసుకొని, ఆమె చేయి తలిగి మొత్తం ఆగమాగం జేత్తదని, అటు సైడ్ లాస్ట్‌కి ఆమెను పడుకోబెట్టినాం. మొత్తానికైతే ఇగ కంప్లీట్ అయినట్లే అనుకో. ఇటు కిందికి పెసర్లు పోసేత్తున్నా. ఆ రైసు పైన ఆరెంజ్ కలరు, మిడిల్‌లో వైటు అది కంప్లీట్ అయింది. ఏం బోద్దాం అని ఆలోచించిన గ్రీన్ అయితే ఏది బావుంటదని ఆలోచిస్తే ఇగ పెసర్లు గుర్తొచ్చినాయి. ఇగ పెసర్లు పోసుకున్నా. ముందిట్లా పోసేసుకొని, తర్వాత ఎక్కడెక్కడ ఔట్‌లైన్‌కి బయటొచ్చినాయో అవి మళ్ళీ నీట్‌గా సెట్ చేసుకున్నా. కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే. ఏ ఏముంది మంచిగానే ఎత్తుంది కదా! మామూలుగా కూసోని అనుకుంటుర్రు గానీ, ఆడ మోకాళ్ళు నొత్తున్నాయి అట్లా కూసోని ఏసుడికి. ఇగ మా పాప కోసమే గాబట్టి ఏసేత్తున్నమాట. ఏదైనా డిఫరెంట్‌గా ఎయ్యాలి అందరిలా గాకుండా. డిఫరెంట్‌గుండాలని ట్రై చేయాలనిపిస్తది ఎప్పుడైనా. ఏదో ఏసినామా, చేసినామా అన్నట్లుండకుండా కొంచెం మంచిగా ఎయ్యాలనిపిస్తది. కంప్లీట్ అయిపోయింది. ఇగ మా గుగ్గాడేమో హాయిగా నిద్రపోతుండు. ఆమె మంచిగా నిద్రపోయినప్పుడే సెట్ చేసుకుంటా నేను. ఆమె నిద్ర అయిన తర్వాత ఇక్కడ మొత్తం డెకరేషన్ చేసేసుకొని, ఆ తర్వాత ఆమెను లేపితే మంచిగా అప్పుడు ఫోటోషూట్‌కి ఏమన్నా మంచిగా సహకరిత్తది. లేదంటే ఉష్కాకి. ఇగ అదయిపోయిన తర్వాత ఇప్పుడిగ పావురాలు పెట్టుకున్నా. పౌడ పా పావురాలు 3 పెట్టుకున్నా. వైట్‌ది, ఆరెంజ్‌ది, గ్రీన్‌ది పెట్టుకున్నా. అవెందుకంటే శాంతికి చిహ్నం అంటారు గదా! అందుకు అట్లా పెట్టుకున్నా అవి. తర్వాత జెండాలు పెట్టుకున్నా 2. అటొకటి, ఇటొకటి అట్లా ఇంటూ మార్క్‌లాగా అట్లా పెట్టుకున్నా అది మిడిల్‌లో. మధ్యలో అక్కడ స్పేస్ ఉంది గదా! అక్కడ గుగ్గాన్ని పడుకోబెడతా. అశోక చక్రం పెట్టుకున్నా మిడిల్‌లో. తర్వాత పాపను పడుకోబెట్టినాం. పడుకోబెట్టంగానే ఓ జెండా లాగేసుకున్నది. పడుకోబెట్టినట్లుంటదా ఆమె? ఒకటి తీసుకున్నది. ఆడుతుంది మొత్తం అన్నీ నోట్లో పెట్టుడే. ప్రతీది నోట్లో పెట్టుడే.
ఓహ్! మొత్తం ఆడుతుంది, ఎంజాయ్ చేస్తుంది. ఈ థీమ్ ఎలా అనిపిచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.